అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. నెంబర్ 1 ఫ్రెండ్స్, బ్రెజిల్ లో ఒక దొంగ క్యాఫే దోచుకోవడానికి వస్తాడు. లోపలికి వచ్చిన వెంటనే అతను క్యాఫే స్టాఫ్ ను భయపెట్టడానికి ట్రై చేస్తాడు, కానీ అతన్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అతను ఇంకోసారి ట్రై చేస్తాడు, అప్పుడు కూడా అందరూ అతన్ని ఇగ్నోర్ చేశారు. దీంతో మనోడు వద్దులే అని అక్కడి నుంచి పారిపోయాడు. పాపం దొంగ ఇంట్రోవర్ట్ ఏమో. నెంబర్ 2 2009లో రీడ్ హ్యారిస్ తన గర్ల్ ఫ్రెండ్ వింతవేలో ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అందుకే అతను ఎంగేజ్మెంట్ రింగ్ ను మిల్క్ షేక్ లో కలిపి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ గట్టుకున్న మొత్తం మిల్క్ షేక్ తాగేసింది అండ్ ఆ రింగ్ ను కూడా మింగేసింది. తర్వాత ఎక్స్రే చేయించినప్పుడు ఆ రింగ్ ఆమె కడుపులో ఉందని తెలిసింది. తర్వాత మనోడు ఆ ఎక్స్రే తోనే తన గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు అండ్ ఆమె యాక్సెప్ట్ చేసింది కూడా. 2 రోజుల తర్వాత ఆ రింగ్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసింది. నెంబర్ 3 గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ కొరియా చీప్ ప్లాస్టిక్ సర్జరీస్ కి అడ్డాగా మారింది. సౌత్ కొరియా చూడడానికి వచ్చిన టూరిస్టులను ఆకర్షించాలని ఈ క్లినిక్స్ వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీస్ తో మాట్లాడుకుంటాయి. 2017లో ఇలాగే 3 చైనీస్ అమ్మాయిలు సౌత్ కొరియా వెళ్లి కొన్ని ఫేస్ సర్జరీస్ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత తిరిగి వెళ్లిపోదామని వీళ్ళు ఎయిర్పోర్ట్ కి వచ్చారు. అప్పుడు వాళ్ళ ఫేస్ బాగా వాసిపోయింది అండ్ ముఖం మీద అంతా బ్యాండేజెస్ కుట్లు ఉన్నాయి. వాళ్ళ పాస్పోర్ట్ ఫోటోలు చూసి డిఫరెంట్ గా ఉన్నాయి, వాళ్ళు చూసి డిఫరెంట్ గా ఉన్నారు. అందుకే ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళను ప్లేన్ ఎక్కనివ్వకుండా ఆపేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని పిలుచుకొని వెళ్ళిపోయారు.